గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక రవి ఈ వారం 16వ తారీఖు వరకు కూడా మనకి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనకి మేషరాశిలో వస్తాడు. ఇక కుజుడు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహువు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది మీ రాశి, ముఖ్యంగా మీ రాశి వారికి. అంటే కనుక గోచారం చూసుకున్నట్లయితే కనుక చాలా బాగుంది. కాబట్టి మీరు ముఖ్యమైనటువంటి పనులు, చాలా ఇంపార్టెంట్ పనులు, ఆగిపోయినటువంటి పెండింగ్ పనులు ఏవైనా సరే ఈ వారం చాలా సునాయాసంగా తొందరగా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, గృహాలు కానీ, బంగారపు ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి కూడా చాలా అనుకూలమైన సమయం. ఏదైనా ఖర్చులు పెడదామన్నా, ఏదైనా కొనాలన్నా, ఇన్వెస్ట్మెంట్లు చేద్దామన్నా, పాలసీలు కట్టాలన్నా కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయొచ్చు. అయితే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. అనవసరమైన వివాదాలు, ఇంట్లో గొడవలు, ప్రేమించిన వాళ్ళతో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆవేశంగా మాట్లాడడం వల్ల, ఇలాంటి వాటి వల్ల సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రేమికుల మధ్య ఇష్టం బాగా పెరుగుతుంది. భవిష్యత్తు గురించి, వివాహం గురించి, ఇద్దరి మధ్య రిలేషన్ గురించి మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా చక్కని అనుబంధ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత బాగా పెరుగుతుంది. యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం చేయడం కానీ, మానసిక ఉల్లాసం కోసం ప్రయత్నం చేయడం కానీ వాటి కోసం బాగా ప్రాకులాడతారని చెప్పచ్చు. అలాగే ఆనందంతో, సంతోషంతో ఉండడానికి, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని సంతోషంగా ఉంచడానికి బాగా ప్రయత్నం కూడా చేయగలుగుతారు. బాగా శ్రమ పడతారు ఈ వారం అంతా కూడా. అయితే అనుకున్నంత ఫలితం దక్కకపోయినా కూడా ఈ వారం పడినటువంటి శ్రమకు తగ్గ ఫలితం భవిష్యత్తులో ఖచ్చితంగా అనుభవిస్తారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతోంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగా, నైపుణ్యంగా, తెలివిగా, సమర్థవంతంగా పనిచేసుకోగలుగుతారు. మీరు గతంలో చేసినటువంటి పూజలు కానీ, యాగాలు కానీ, యజ్ఞాలు కానీ, లేదా మంచి పనులు కానీ వాటి ఫలితాన్ని ఈ వారం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పడంలో కూడా ముందడుగు వేస్తారని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఎవరైతే మీ నుంచి దూరం అయిపోయారో, లేదా మీ మీద కోపడి దూరపడిపోద్దారో వాళ్ళందరితో మళ్ళీ తిరిగి కలుస్తారు. ముక్కుసూటిగా తరంగా మాట్లాడడం కానీ, లేదా అవతల వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ మీకు బాగా అనుకూలిస్తాయి. గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు కానీ, అనుమతులు కానీ, సబ్సిడీలు కానీ, లోన్లు కానీ పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ చాలా రకాల సమస్యలు సర్దుకుపోయి అనేక రకాల విషయాల పట్ల అవగాహన కూడా మీకు బ్రహ్మాండంగా పెరగబోతోంది. ఎవరితోటైతే మీరు రిలేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో, లేదా ఎవరితో అయితే కలవాలనుకుంటున్నారో శారీరకంగా వాళ్ళతో కూడా కలిసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యాపార సమస్యలకి పరిష్కారం దొరకబోతోంది ఈ వారం. ఆర్థికంగా ఎదుగుతారని చెప్పచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి ప్రతి పనిని కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది మీకు. నేను ఈ పని చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ఎలాగైనా పని పూర్తి చేయాలనేటటువంటి తపన మీకు ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ, మక్కువ మీకు బాగా పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే భర్తల మధ్య కూడా సమస్యలు కానీ, అపార్థాలు కానీ, కోపతాపాలు కానీ ఇవన్నీ కూడా సమసిపోయే అవకాశాలు, పరిష్కార మార్గాలు వెతుక్కునే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే సంతాన ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, లేదా ఇలాంటి రిలేషన్ పరమైనటువంటి వ్యవహారాలు కానీ బాగా అనుకూలిస్తాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల ద్వారా సంతానాలు ప్రయత్నం చేసేవారు కూడా చక్కని సంతాన యోగ్యత అయితే కనపడుతోంది. భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ కలిసి వస్తుంది. విదేశాల్లో ఉండేవారు కూడా గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, గృహాలు మారడం, అద్దిల్లులు మారడానికి బాగా అనుకూలమైన వాతావరణంగా కనపడుతోంది. వివాహాది శుభకార్యాల్లో కూడా ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి వివాహాలు అవ్వడం, ఎవరినైతే మీరు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా శుభపరమైనటువంటి వార్తలు రావడం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు.
అలాగే విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ చేయడానికి చాలా అనుకూలమైన కాలంగా ఈ వారం కనపడుతోంది. ఇక వివాహాది శుభకార్యాలు కూడా చాలా ఘనంగా, దిగ్విజయంగా జరుగుతాయి కాబట్టి గట్టిగా అయితే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్బుల్ని వ్యవహారం చేసుకుంటే మాత్రం చాలా మంచిది. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎలా దాచాలి, ఎక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా ఆచితూచి వ్యవహరించకపోతే మాత్రం దెబ్బతింటారు. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ ఇవన్నీ కొనడానికి మాత్రం చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం మీకు కనపడుతోంది. అలాగే ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. గొడవలు చాలా శాతం తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఎవరితోటైతే ఇప్పటిదాకా గొడవలు పెట్టుకున్నారో వాళ్ళతో తిరిగి కలుస్తారని చెప్పొచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ ఇవన్నీ కూడా సర్దుకుపోయే మనస్తత్వం వల్ల, కాంప్రమైజ్ తత్వం వల్ల మీకు ఖచ్చితంగా సమస్యపోతాయి. అలాగే కోర్టు వివాదాలన్నీ కూడా అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు యోగ్యతలు కానీ, పర్మనెంట్ అవకాశాలు కానీ, లేదా ఉద్యోగ అభివృద్ధి కానీ, మంచి అవకాశాలు కానీ మీకు రాబోతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థికంగా చాలా బలపడతారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నట్లయితే మాత్రం రుణాలు కూడా చాలా శాతం తీరుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి అప్పులు చేయడం అంటే అవసరానికి అప్పులు చేయడం, ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడం మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు, ఇష్టమైనటువంటి కోరికలు తీర్చుకోవడము, బయటికి తిరగడాలు, హోటల్స్కి వాటికి తిరగడాలు లాంటివి, ఇష్టమైనటువంటి భోజనం, ఇష్టమైనటువంటి ఆహారం తినడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలించే వాతావరణంగా కనపడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టండి. జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు తినడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా 1కి 10 సార్లు జాతక పరిశీలన చేయించుకుని ఎదురుగా వెళ్ళండి. అలాగే విదేశీ ఉద్యోగ వ్యవహార విషయాల్లో కూడా ఒకసారి జాతకంలో బలం ఉందా లేదా అనేటటువంటి చెక్ చేసుకుని ఎదురుగా వెళ్ళినట్లయితే ఈ వారం అనుకూలమైన గోచారం ఉంది కాబట్టి చాలా తొందరగా మీకు సునాయాసంగా పరవుతుంది. ఇక విద్యార్థులు కూడా మీరు నేర్చుకునేటటువంటి విద్యని 10 మందికి పంచాలని ప్రయత్నం చేయడం, ఎవరికైనా డౌట్స్ ఉంటే వాడికి వెరిఫికేషన్ చేయడంతో పాటుగా కొత్త పుస్తకాలు చదవడం కానీ, కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ, కంప్యూటర్ పరమైనటువంటి కోర్సుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థాన మార్పులు, ఉద్యోగ స్థాన చలనాలు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఇంక్రిమెంట్ల కోసం కానీ, ప్రమోషన్ల కోసం కానీ ప్రయత్నం చేసేటటువంటి వారికి చాలా మంచి అవకాశాలు, మార్పులు రాబోతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగానే కనపడుతోంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు జాతక పరిశీలన చేయించుకోండి. గురుబలము, రవి బలము, అవన్నీ శని బలం అవి ఉన్నాయి లేదో చూసుకుని అప్పుడు ప్రయత్నాలు చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి చక్కని యోగ్యతలు కనపడుతున్నాయి. స్త్రీలకి అనేక రకాల అవకాశాలు, ఆరోగ్యపరమైనటువంటి చిట్కాలు పాటించడం, అందం పట్ల ప్రాముఖ్యత, నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించే అవకాశాలు కనపడుతున్నాయి. పుట్టింటి నుంచి శుభవార్త వినడంతో పాటుగా ఉద్యోగాల్లో బాగా రాణింపు కనపడుతుంది. వ్యాపారాల్లో కూడా తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. మీరు అనుకున్నటువంటి పనిని పట్టుదలతో పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు స్త్రీలు. వ్యాపారస్తులు కూడా అనుకూలమైన కాలంగా కనపడుతోంది. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలిస్తోంది. వ్యాపారపరంగా తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాల్లో కస్టమర్స్ని ఆకర్షించుకోవడంతో పాటుగా మీరు అనుకున్న టార్గెట్లు అయితే రీచ్ అవ్వగలిగేటటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశివారికి తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.